హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్ఫ్లో మీ తెలుగు అమ్మాయి లావణ్య. సో మీ అందరికీ కూడా బహ్రెయిన్ టు సౌదీ సిరీస్ అనేది బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చి మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండి. సో ఇప్పుడైతే మనం డే 3లోకి వచ్చేసాము. సో డే 3లో అయితే మాకు పెద్ద ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ ఒకే ఒక ప్లేస్ ఉంది, అది కూడా మనకి ఇత్రా అనమాట. అది దహరాన్ అనే ప్లేస్లో ఉంటుంది. సో మార్నింగ్ అంతా మేము ఫ్రీగానే ఉన్నాము. సో మేమేం అనుకున్నామంటే షన్ను కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసేది అండ్ మనకు కూడా కొంచెం లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ పీరియడ్ ఒకే ఒక ప్లేస్లో కావాలి అని చెప్పి ప్లే ఏరియా అయితే సెలెక్ట్ చేసుకున్నాము. నేను సెలెక్ట్ చేసుకున్న ప్లే ఏరియా వచ్చేసి ట్వింకిల్ అనమాట. ఫస్ట్ అయితే మనం గ్రావిటీ చూసాం కదా, సో అది ప్లేస్ అనేది చాలా చిన్నగా ఉంది, బట్ అమౌంట్ అనేది చాలా ఎక్కువ పెట్టారనమాట. సో అందుకు అదేదో కొంచెం ఎక్కువ హవర్స్, ఇక్కడైతే కొంచెం ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి కదా అని చెప్పి మేమైతే ఇది చూస్ చేసుకున్నాము. షన్ను మాత్రం ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 2 hours ఈజీగా స్పెండ్ చేసింది. అండ్ ఇక్కడ వీళ్ళ దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, వాళ్ళు మనకు ఒక బ్యాండ్ ఇస్తారనమాట, ఒక వాచ్ లాంటిది. సో దాంట్లో టైమర్ సెట్ చేస్తారు ఫస్ట్. సో మనకి ఆల్మోస్ట్ మన టైం అయిపోయింది అన్నప్పుడు ఆ బ్యాండ్ అనేది సౌండ్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలామంది కిడ్స్ ఉంటారు, ప్రతి ఒక్కరిని మానిటర్ చేసేకి ఉండదు కదా. సో అలాంటప్పుడు ఈ బ్యాండ్ అనేది మనకి ఒక అలారం లాగా రెడ్ లైట్ వచ్చి సౌండ్ వస్తుంది అనమాట. సో దట్ ఈ కిడ్ యొక్క టైం అనేది అయిపోయింది అని చెప్పి ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఈ టెక్నిక్ అయితే నాకు బాగా నచ్చింది. నేనైతే బహ్రెయిన్లో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఈ ప్లే ఏరియా ఉంది కదా, దీంట్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ చిన్న చిన్న వుడ్, ఇది అనేది చాలా డిఫరెంట్గా ఉంది. చెక్క కానీ వెయిట్లెస్ వుడ్ అనమాట. సో ఇది అనేది పిల్లలు మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను షన్ను ఎట్లా ఎంజాయ్ చేసామో మీరే చూడండి. దగ్గరలో ఉన్నాం అనమాట, జస్ట్ ఇతర ముందర ఉన్నాము. కానీ ట్రాఫిక్ చూసారా చాలా ఉంది. ఇవాళ ఫ్రైడే అండ్ ఓపెన్ అయ్యేది కూడా 4 o'clock అనమాట. సో అందుకు ఈ ట్రాఫిక్ అంతా. అండ్ దట్టు ఇప్పుడు మనం ఉన్న దమాం ప్లేస్లో వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్ అనమాట. ఇది చూడకుండా అయితే ఎవరు దమాంని స్కిప్ చేయరు. సో నార్మల్గా ఇత్ర ఓపెనింగ్ టైమింగ్ వచ్చి 3 o'clockకి. సో మనం ఎప్పుడైనా బయలుదేరాం కానీ 3 పైన అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే సాటర్డే వీకెండ్ కాబట్టి. సో మేము సాటర్డే ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ రోజు మాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉంది అని చెప్పి, అన్లెస్ మేము అక్కడ ఆ ప్లేస్కి రీచ్ అయ్యేంత దాకా. సో ఆ రోజు రీజన్ ఏంటి అంటే ఇత్రాలో ఇట్లా మామూలుగా విజిటింగ్ కాకుండా ఇంకా మనకి పక్కన లోకల్ లైక్ ఏదో కాన్సర్ట్ జరుగుతుందన్నమాట. సో అందుకు చాలామంది లోకల్స్ అందరూ కూడా ఇవాళే ఇక్కడికి స్పెషల్ ఈవెంట్ జరుగుతుందని చెప్పి చాలామంది వచ్చేసారు. సో దానివల్లే మనకి ట్రాఫిక్ అనేది కూడా చాలా హెవీగా ఉండింది ఈరోజు. అండ్ ఈరోజు ఇత్రాలో స్పెషాలిటీ ఏమి అంటే మొత్తం జపనీస్ థీమ్ అనమాట. జపనీస్ ఫెస్టివల్ జరుగుతుంది, అంటే జపాన్కి సంబంధించిన కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన కల్చర్ రిలేటెడ్ కానీ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా చాలా పెట్టారు. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనము ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట, డిఫరెంట్గా. సో ఈవెంట్స్ అన్నిటికి కూడా మనం ఎయిదర్ అక్కడే ఆఫ్లైన్లో అంటే ఇన్ పర్సన్గా అక్కడే ఉండి మనం టికెట్స్ బై చేయొచ్చు, లేదు అంటే ఇత్రా వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంటుంది, అప్లికేషన్ అనుకుంటాను. సో మనకు అక్కడ అడిగితే చెప్తారు. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి అట్లయినా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇత్రా మాత్రం నైట్ వ్యూ డెఫినెట్గా మిస్ అవ్వకండి, బ్యూటిఫుల్గా ఉండింది. స్పెషల్లీ అసలు ఆర్కిటెక్చర్, ఆ బిల్డింగ్కి చూసి చాలామంది స్టన్ అయిపోతారు. మీకు చూపించాను కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో గుడ్ మార్నింగ్ అండి, ఇవాళ సాటర్డే. సో ఈరోజు చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. సో లగేజ్ అంతా ప్యాక్ చేసాము. We are going to Bahrain. నీ టాబీ నా బ్యాగ్ లో ఉంది. టైం 9:30 అయింది. మనం ఇప్పుడే ఆల్ఖోబర్ నుంచి బహ్రెయిన్కి బయలుదేరాం అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి 55 minutes చూస్తుంది, 450 kilometers. ఇమిగ్రేషన్ ఇవన్నీ ఉంటాయి. సో అన్ని కంప్లీట్ చేసుకొని పోయే లోపల 11 అట్లా. ఖుబార్ కార్నిచ్. సో బాయ్ సౌదీ. మళ్ళీ మనకి 1 year వీసా ఉంది కదా వ్యాలిడిటీ. సో ఈ లోపల మళ్ళీ మనం ఎప్పుడైనా కానీ లాంగ్ వెకేషన్ వచ్చినప్పుడు 3 days కానీ 4 days కానీ అప్పుడు ప్లాన్ చేసుకొని రావచ్చు. మన శంకర్ దయ. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు వ్యూ మాత్రం అదిరిపోయింది. మీరు చూడండి అనేది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. మిడిల్లో రోడ్డు,
మనం సౌదీ నుంచి బహ్రెయిన్కి వెళ్ళేటప్పుడు మామూలుగా టోల్ గేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి టోల్ బూత్స్ అనమాట. ఇవి డిఫరెంట్ ఒక క్యూబికల్ బాక్స్ లాగా ఉన్నాయి. సో ఇందులోంచి మనం లోపల ఇట్లా వేసి ఉన్న చూడండి, అక్కడ రాడ్ ఉంది కదా, సో అది మనం గ్రీన్ లైట్ పడినప్పుడు వెళ్ళాలి, రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలన్నమాట. సో అలా మనం ముందుకు వెళ్ళినప్పుడు గ్రీన్ స్లాట్ కనిపిస్తాయి. సో మనం అక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవడమే అనమాట. సో ఇప్పుడు బహ్రెయిన్లో ఎంటర్ అయినాం కదా ఆఫీషియల్గా, ఫ్రమ్ సీ టు ల్యాండ్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం సీ నుంచి ఇప్పుడు ల్యాండ్కి మూవ్ అవుతున్నాం కదా, ఇంకా ఆఫీషియల్గా బహ్రెయిన్ అనమాట. ఇది ముందు కూడా బహ్రెయినే, కానీ ల్యాండ్ ఉన్న బహ్రెయిన్కి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. సో ఇంకా 2 minutes అనమాట, ఎగ్జాక్ట్గా 1 hour కంతా మనం బహ్రెయిన్కి వచ్చేసాము. 10:30 కంతా వి ఆర్ బ్యాక్ టు హోమ్.